ఓకే. సో, నిన్న మనం ఊప్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ రోజుతో నేను మాక్సిమం పైథాన్‌ని వ్రాపప్ చేస్తాను. నా స్క్రీన్ షేర్ అవుతుంది కదా? ఓకే. హ్మ్. లాస్ట్ పార్ట్ అనుకుందాం. ఓకే. సో, మీకు ఇప్పుడు మనము ఫంక్షన్స్‌లోనే మనం డెఫ్ గురించి మాట్లాడుకున్నాము. లాంబ్డా ఉంటది, ఆర్క్స్ ఉంటది, కే ఆర్క్స్ ఉంటది. అది మనం మాట్లాడుకోలేదు కాబట్టి ఓకే. నేను మ్యూట్ చేసుకొని మాట్లాడుతుండే. ఓకే. సో, మనము ఫంక్షన్స్‌లో డెఫ్ గురించి మాట్లాడుకున్నాం. డెఫ్ అనేది ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయడానికి. సో, డీఎఫ్ అనేది మాత్రం దాని గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. సో, మనం ఏంటంటే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసుకుని దాన్ని రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్‌లో వాడుకోవచ్చు దీనివల్ల. కానీ మనకి లాంబ్డా అని కూడా ఒకటి ఉంటుంది. వాట్ ఈజ్ లాంబ్డా? సో, లాంబ్డా అంటే ఏంటిదంటే ఒక వన్ లైన్ ఫంక్షన్ అనమాట. సో, మనం ఫంక్షన్ డిఫైన్ చేసుకోలేము, లైక్ ప్రతిదానికి అవసరం ఉండదు. ఇప్పుడు నేను జస్ట్ సింగిల్ టైం యూసేజ్కి వాడతా దీన్ని, దెన్ దీన్ని మళ్ళీ నేను రీయూజ్ చేయను అని అనుకున్నప్పుడు మనం ఒక లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేయొచ్చు. ఎలా క్రియేట్ చేస్తాం? అసలు ఈ లాంబ్డా ఫంక్షన్ అనేది జస్ట్ ఒక స్మాల్ అనానిమస్ ఫంక్షన్. దీంట్లో నువ్వు ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేయొచ్చు, కానీ ఒకటే లైన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి అండ్ ఒకటే ఎక్స్ప్రెషన్ ఉండాలి. సో, ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, ఒక చిన్న ఎగ్జాంపుల్. సో, లెట్స్ సే ఒక నార్మల్ ట్రెడిషనల్ డెఫ్ అంటే నార్మల్ ఫంక్షన్ డిఫైన్ చేస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ యాడ్ ఫంక్షన్ అనుకుందాం. డెఫ్ యాడ్ ఎక్స్ కమా వై రిటర్న్ ఎక్స్ ప్లస్ వై. ఇది ఒక సింపుల్ ఫంక్షన్ అండ్ దీన్ని నేను ప్రింట్ అంటే కాల్ చేయాలి కదా ఫంక్షన్ని. యాడ్ ఆఫ్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. సో, ఇక్కడ రిటర్న్ ఎక్స్ ప్లస్ వై అండ్ అలానే ప్రింట్. ఇప్పుడు నేను దాన్ని ఎలా చేస్తాను కాల్ చేయడానికి? యాడ్ ఆఫ్ 3+4. సో, ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ని అంటే ఇట్లా కాల్ చేయాలంటే, లైక్ డిఫైన్ చేసి కాల్ చేయాలంటే ఇలా చేయాలి. ఇది నార్మల్ ట్రెడిషనల్ వే. ఒకవేళ లాంబ్డా ఫంక్షన్స్ యూస్ చేస్తే నేను ఏం చేయొచ్చు? సేమ్ అలానే ఇప్పుడు నేను యాడ్ జస్ట్ లాంబ్డా ఫంక్షన్ యూస్ చూపిస్తాను. యాడ్ అని ఒక వేరియబుల్ డిఫైన్ చేసుకుంటా, దానికి డైరెక్ట్గా లాంబ్డా అని పెట్టేస్తాం. లాంబ్డా అని పెట్టేసి ఆర్గ్యుమెంట్స్ ఏంటివి? ఎక్స్ కమా వై, ఎందుకంటే అవేగా ఇక్కడ ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ మనం పెట్టుకుని సమ్ ఆఫ్ 2 అవేగా కావాల్సింది. ఆర్గ్యుమెంట్స్ ఇవి కాలన్. అసలు దాని మీద ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం అది ఇచ్చేసాయి. ఎక్స్ ప్లస్ వై. సో, ఇది మనకి యాడ్ ఫంక్షన్ అంటే యాడ్ లాంబ్డా ఫంక్షన్ లాగా. అండ్ ఇక్కడ దీన్ని మనం డైరెక్ట్గా ప్రింట్ యాడ్ ఆఫ్ యాజ్ యూజువల్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయండి 3,4 అండ్ ఇట్స్ డన్. సో, ఇది లాంబ్డా ఫంక్షన్ డిఫైన్ చేయడం. సో, లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసి ఇలా సింపుల్గా అయిపోతుంది మనకి థింగ్స్ అనేవి. అండ్ నేను నా ఇయర్ ఫోన్స్ ప్లగింగ్ చేసుకుంటా, జస్ట్ సెకండ్. ఓకే. సో, ఇది మనకి లాంబ్డా ఫంక్షన్ యూసేజ్ ఇలా చేస్తాం. ఆర్క్స్ అంటే ఏంటి? ఏఆర్జిఎస్ ఆర్క్స్. అండ్ ఇది డెఫ్, ఇది లాంబ్డా, ఇది ఆర్క్స్. ఆర్క్స్ అంటే ఏంటి? మనం కొన్ని ఫంక్షన్స్లో ఇలా చూసుంటాం, లైక్ ఇఫ్ యూ గైస్ ఎవర్ నోటీస్డ్ సమ్ ఆల్ అని పెట్టేసి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నా అండ్ దీనికి ఆర్క్స్ అనేది పాస్ చేస్తున్నాం. ఎప్పుడన్నా ఇలా పాస్ చేస్తాం ఆర్క్స్ని, కే ఆర్క్స్ని. అది నొటేషన్ అదనమాట. సో, లెట్స్ సే రిటర్న్ సమ్ ఆఫ్ ఆర్క్స్ ఏఆర్జిఎస్ అనుకున్నాం. సమ్ అనేది ఏంటిది? లైక్ ఫంక్షన్ విచ్ పర్ఫార్మ్స్ లైక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ దిస్ ఆర్క్స్. అంటే నేను ఏం పాస్ చేస్తున్నావు అన్నిటిని సమ్ చేసి పంపించేసేస్తుంది. సో, ఆర్గ్స్ అనేది ఏంటంటే ఒక ఫంక్షన్ని లైక్ ఇట్ అలౌస్ ఎ ఫంక్షన్ టు యాక్సెప్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఎన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేయి, ఇట్ జస్ట్ యాక్సెప్ట్స్. ప్రతిసారి నువ్వు ఇక్కడ 2 ఉన్నాయి, నేను ఇక్కడ 3 ఇచ్చా, ఇలాంటి టెన్షన్స్ ఏముండవు ఆర్గ్స్తో. సో, సపోజ్ ప్రింట్ ఆఫ్ సమ్ అండర్ స్కోర్ ఆల్ కదా.
ఈ ఫంక్షన్లో ఇప్పుడు నేను లెట్సే 1 2 3 అని పాస్ చేస్తున్నా, వస్తుంది. అండ్ లెట్సే సేమ్ అగైన్ నేను ఇదే ప్రింట్ ఫంక్షన్ని ఇప్పుడు నేను డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాను. లెట్సే ఇప్పుడు నేను 4 పాస్ చేస్తాను, లేకపోతే డిఫరెంట్ పారామీటర్స్ అన్న ఇచ్చుకో, 5 6 8 9 10. సో ఏదైనా ఇండిపెండెంట్ ఆఫ్ దాట్, సో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో జస్ట్ ఒకసారి రన్ చేస్తాను. ఇక్కడ 3+4 కాదు 3,4 ఆర్గ్యుమెంట్ పాస్ చేసేటప్పుడు అందుకే రెడ్ హైలైట్ చేస్తున్నాను. యా, సో పైథాన్ సో ఇక్కడ మీకు అన్ని ప్రింట్ అయిపోతాయి. ల్యాండా దానికి ఇది ఆన్సర్ ఇందాక 3,4ది, దానికైనా 3+4 is 7, దీనికైనా 3+4 7. బట్ సింప్లిసిటీగా ల్యాండా అనేది డిఫైన్ చేసుకుంటే మనకి టైం కన్జ్యూమ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ రీయూజబిలిటీ ఎప్పుడైతే లేదో అప్పుడు మాత్రమే ఇది. అండ్ ఆర్క్స్కి వచ్చేసరికి వి జస్ట్ సా 6 ఫర్ రిటర్న్ సమ్, అంటే దీనికి సమ్ 6 అండ్ దీనికి సమ్ 45. లైక్ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినా తీసుకుంటుంది, ఎర్రర్ ఏం పాస్ చేయట్లేదు. మనకి ఇంతకుముందు ఎర్రర్ చూసుంటాం, ఇప్పుడు ఆ ఎర్రర్స్ లాంటివి ఏం లేవు. సో ఇది ఆర్క్స్. అండ్ కే ఆర్క్స్ అంటే ఏంటి? కే ఆర్క్స్ ఇది కూడా ఎక్కడన్నా విని ఉంటారు. సో కే ఆర్క్స్ అంటే ఏంటిదంటే ఇది ఒక వేరియబుల్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు మనం ఇంటీజర్స్ ఎలా పాస్ చేస్తున్నామో ఇక్కడ అలానే లైక్ ఇంకొకటి ఆర్క్స్ అనేది టపుల్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అన్నా ఇట్ యాక్సెప్ట్స్ ఓన్లీ టపుల్స్, యాక్సెప్ట్స్ టపుల్స్, ఆర్గ్యుమెంట్స్ ఆర్క్స్ టపుల్స్. టపుల్స్ అంటే ఏంటో నీకు తెలుసు కదా, డిఫైన్ బై జస్ట్ ఈ మధ్యలో ఏమన్నా మనం ఇచ్చినా కానీ టపుల్స్ అంటాం. 1 2 అట్లా. సో కేవర్క్స్ అనేది వేరియబుల్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అనమాట. అంటే ఇది ఏం చేస్తుంది, ఒక ఫంక్షన్ని ఎనీ నెంబర్ ఆఫ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది డిక్షనరీ లాగా యాక్సెప్ట్ చేస్తుంది, ఇది టపుల్స్ లాగా యాక్సెప్ట్ చేస్తుంది. కేవర్క్స్ యాక్సెప్ట్స్ కీవర్డ్ ఆర్గ్స్ యాజ్ డిక్షనరీస్. డిక్షనరీస్ అంటే ఏంటో మీకు తెలుసు కదా, లైక్ కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రింట్ ఇన్ఫో అనేది ఒకటి తీసుకుంటున్నా అండ్ దీనికి నేను కేవర్క్స్ అనేది డిఫైన్ చేస్తున్నా. సో కేవర్క్స్ అనేది డబుల్ స్టార్తో డిఫైన్ చేస్తాను. ఆర్క్స్ అనేది సింగిల్ స్టార్, కేవర్క్స్ అనేది డబుల్ స్టార్స్. ఐ డోంట్ నో ఎందుకు ఈ ఇష్యూ వస్తుందో. ఒకవేళ ఇది వస్తే యాజ్ సూన్ యాజ్ ఇట్ కమ్స్ జస్ట్ లెట్ మీ నో. ఓకే, ఎప్పుడు మిస్ అయింది? ఓకే సో ఇప్పుడు కేవర్క్స్ అనేది డిఫైన్ చేసుకున్నప్పుడు మనం డబుల్ స్టార్తో డిఫైన్ చేసుకుంటాం. ఆర్క్స్ అనేది సింగిల్ స్టార్ కదా, సో దీనికి డబుల్ స్టార్స్. సో కేవర్క్స్. అండ్ ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ చేసుకుంటున్నాను, లెట్స్ ఫర్ కీ వాల్యూ, ఎందుకంటే ఒక డిక్షనరీలో కీ వాల్యూ ఉంటాయి కాబట్టి. సో కీ వాల్యూస్ ఫిల్ చేసుకోవడానికి మనం ఇన్ కేవర్క్స్లో ఏమేమి ఉన్నాయో చూసుకున్నాం. కేవర్క్స్లోనే కదా చెక్ చేసుకోవాల్సింది. డాట్ ఐటమ్స్ అంటే దాంట్లో ఉన్న ఐటమ్స్ని ఇటరేట్ చేసుకోవడానికి డాట్ ఐటమ్స్ యూజ్ చేస్తాం. సో ఒక్కొక్క ఐటెంలోంచి కీ ఇంకా వాల్యూ పిక్ చేసుకుంటుంది ఫర్ లూప్ ఇటరేషన్లో. అండ్ ప్రింట్, మనం ఆ కీ వాల్యూస్ని ప్రింట్ చేద్దాం. లెట్స్ డూ ఇట్ విత్ ఎఫ్ స్ట్రింగ్ కీ అండ్ బయట ఈ కాలమ్ మనం ప్రింట్ అవ్వడానికి అండ్ అగైన్ వాల్యూ. సో ఇక్కడ మనకి కే వాల్యూ ప్రింట్ అవుతుంది. అండ్ దీన్ని కాల్ చేద్దాం ఫంక్షన్ని. ఎప్పుడన్నా ఫంక్షన్ డిఫైన్ చేసినది కాల్ చేయాలి, దట్స్ ఫర్ షూర్. అండ్ ప్రింట్ ఇన్ఫో, I'll show you what does this output. Print info మన ఫంక్షన్ నేమ్ కాబట్టి నేను కాల్ చేస్తున్నా దాన్ని. ప్రింట్ ఇన్ఫో నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు లెట్స్ సే ఐ గివ్ మై నేమ్ మనీష్, రోల్ లెట్స్ సే మై రోల్ ఈజ్ ఏఐ ఇంజనీర్, ఏఐ. అండ్ దెన్ సిటీ అని కూడా ఇంకొక పారామీటర్ ఇస్తా, ఎన్నన్నా ఇవ్వచ్చు. సో సిటీ అని ఇస్తున్నా, బిఎన్జిఎల్ఆర్. సో ఇది అనుకుందాం లెట్స్ సే
సో ఎగ్జిక్యూటింగ్ దిస్. సో ఇక్కడ మనకు వచ్చేస్తుంది నేమ్ మనీష్, రోల్ సిటీ బెంగళూరు. అలానే నేను ఇంకా పారామీటర్ పెంచినా కానీ ఇది వస్తూనే ఉంటుంది, ఆర్ తగ్గించినా కానీ వస్తుంది, తగ్గించి చూపిస్తుంది. సో కీవర్డ్స్ ఆర్ లైక్ కేవర్క్స్ ఆర్గ్యుమెంట్స్ అంటే అర్థమైంది కదా. కేవర్క్స్ అయినా లేకపోతే ఆర్గ్స్ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ యూ పాస్, ఆర్గ్స్ అనేది టపుల్ లాగా తీసుకుంటుంది, కేవర్క్స్ అనేది డిక్షనరీ లాగా తీసుకుంటుంది. సో ఇది దాని యూసేజ్ అనమాట. డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఇవి. సో మీకు అర్థమవుతుంది ఆర్గ్స్ ఇంకా కేవర్క్స్ ఎలా వాడాలో. అండ్ ఇప్పుడు ట్రై, ఎక్సెప్ట్, ఫైనల్ ఇవి చెప్తా. సో ఎక్సెప్షనల్ హ్యాండిలింగ్స్ అనమాట ఇవి. ట్రై, ఎక్సెప్ట్, ఫైనలీ, దీస్ ఆర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఈరోజు సెషన్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. మోస్ట్లీ అన్ని డెవలప్మెంట్లో యూజ్ చేసేవే. సో ఇవేంటంటే రన్ టైంలో నీ ఎర్రర్స్ని క్యాచ్ చేసుకోవడానికి, లైక్ రన్ టైంలో నేను ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడానికి అండ్ నీ ప్రోగ్రామ్ని క్రాష్ అవ్వకుండా చూసుకోవడానికి మనం ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ యూజ్ చేస్తాం. ట్రై అంటే ఏంటి? ట్రై అంటే లైక్ వేరే కోడ్ మైట్ త్రూ యువర్ ఎర్రర్. లైక్ ఒక ట్రై చేస్తావు, ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, ఒకవేళ అది ఎగ్జిక్యూట్ అయిందంటే ఇట్స్ ఫైన్, లేకపోతే ఒక ఎర్రర్ రేజ్ చేస్తావు. ఆ రేజ్ చేసే ఎర్రర్ ఏంటిది? లైక్ ఏదో ఒక ఎర్రర్, మేబీ లెట్స్ సే నేను ఒక ఫంక్షన్తో చెప్తా, మనం డివిజన్ గురించి మాట్లాడుకుందాము. సో డెఫ్ డివైడ్ అనుకుందాం. సో దీంట్లో ఏ కామా బి అనుకుందాం పారామీటర్స్. అండ్ ట్రై ఏం చేస్తాను నేను, లెట్స్ సే ఒక మ్యాథమెటిక్ ఆపరేషన్ ట్రై చేద్దాం. రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై బి. సో ఏ బై బి ఎప్పుడు రిజల్ట్ అంటే ఎప్పుడు ఎర్రర్ త్రో చేస్తుంది? మనకు ఒక కేసు ఉంది మ్యాథ్స్లో, లైక్ ఎనీథింగ్ డివైడెడ్ బై జీరో, జీరో అన్డిఫైన్డ్ కదా. సో ఇప్పుడు 1/0 అని చెప్పానంటే అది అన్డిఫైన్డే కదా. సో మనం ఎర్రర్ కదా అది, లైక్ అన్డిఫైన్డ్ అనే వాల్యూ నువ్వు ఎలా ప్రింట్ చేస్తావు? యూ కాంట్ డూ దట్. సో ఇలాంటప్పుడు ఏం చేస్తాం? ఇది ఒక ఎర్రర్, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఎక్సెప్ట్ బ్లాక్ చూసుకుంటుంది. ఎక్సెప్ట్ చూడండి, ట్రై అనేది ఎర్రర్ ఎప్పుడు పోయింది, ఎక్సెప్ట్ అనేది ఇస్తాయి. ఎందుకంటే ట్రై అనేది ట్రై చేస్తుంది, పాజిటివ్ అయితే ఏం ఎర్రర్ రాదు, కానీ ఒకవేళ నెగిటివ్ అయితే ఎర్రర్ వస్తుంది కదా. దాన్ని హ్యాండిల్ చేయాలంటే ఆ ఎర్రర్ని ఎక్సెప్ట్ కావాలి. ఎక్సెప్ట్ బ్లాక్ ఏం చేస్తుంది? నేను ఎలాంటి ఎర్రర్ని హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నా, ఇది జీరో డివిజన్ ఎర్రర్ ఆల్రెడీ ఇది ఉంటుంది అనమాట, లైక్ ఇన్బిల్ట్ జీరో డివిజన్ ఎర్రర్, జీరోతో డివైడ్ చేసి ఎర్రర్ వస్తుంది. సో ఇలాంటి ఎర్రర్ని ఎక్సెప్ట్ చేసి మనం ఏం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో ఇక్కడ రాస్తాం. ఈ ఎర్రరే వస్తుంది కాబట్టి ఆ ఎర్రర్ని ఎక్సెప్ట్ చెయ్యి, యూజర్కి ఇలా చూపివు ఎర్రర్ లాగా కాకుండా. ఎందుకంటే యూజర్ డోంట్ అండర్స్టాండ్ ఆల్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంటే మొత్తం ఈ ఇక్కడ ఇక్కడ కోడ్లో ఇక్కడ అని పాయింట్అవుట్ చేస్తే హీ డజంట్ అండర్స్టాండ్. సో కెనాట్ అతనికి అర్థమయ్యేటట్టు కెనాట్ డివైడ్ బై జీరో. మీరు బయట చూసే అప్లికేషన్స్ నింతే మనకేం కోడ్ అవుట్పుట్ అవుతుంది, ఇలా ట్రై ఎక్సెప్ట్తో మనకు అన్నీ చెప్తాడు, అలాంటివి పాసిబుల్ కాదు, ఇలా చేయండి అనేది ట్రై ఎక్సెప్ట్ బ్లాక్స్తోనే చేస్తారు. సో రిజల్ట్ అనేది ఇక్కడ నన్ను చేద్దాం. ఎవరికైనా తెలుసా ఇది ఏ రీజన్తో పోతూ ఉండొచ్చు? ఓకే, maybe because of too many tabs. ఓకే, సో ఎక్కడ వరకు చూసారు? లైక్ ఎక్సెప్ట్ జీరో డివిజన్ ఎర్రర్ ఎందుకో, లైక్ యూ గైజ్ అండర్స్టూడ్ రైట్? సంథింగ్ డివైడెడ్ బై జీరో అనేది అన్డివిజిబుల్. సో అది ప్రింట్ చేస్తున్నా కెనాట్ డివైడెడ్ బై జీరో అని, ఒక నార్మల్ యూజర్కి అర్థం కాదు కాబట్టి. అండ్ రిజల్ట్ అనేది నన్ను ఇక్కడ, ఎందుకంటే యూ డోంట్ గెట్ ఎనీథింగ్. అండ్ ఫైనలీ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? ఫైనలీ బ్లాక్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ ప్రోగ్రామ్కి ఎర్రర్ రాకపోని నాకు సంబంధం లేదు, నేను మాత్రం ఎగ్జిక్యూట్ అయిపోతా అన్నట్టు ఫైనలీ అంటుంది. సో ప్రింట్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అనుకుందాం. ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్ అని చెప్పేసి ఇది అంటది అనుకుందాం. లైక్ అదే ఎగ్జిక్యూట్ అవ్వకపోని, లైక్ ఈ ట్రై ఎక్సెప్ట్లో ఏమన్నా జరగని ఇది మాత్రం ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అండ్ ఫైనల్లీ యూర్ గోనా రిటర్న్ రిజల్ట్ యాజ్ యూజువల్, రిటర్న్ రిజల్ట్. సో ఇది మన ప్రోగ్రామ్. ఇప్పుడు నేను బయట ప్రింట్ డివైడ్ని కాల్ చేద్దాం. డివైడ్ ఆఫ్ ఇదేనా ఫంక్షన్ పేరు కాబట్టి 10,2 అనుకుందాం. అసలే ప్రశాంతంగా ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ లెట్స్ సే ప్రింట్ ఆఫ్ డివైడ్ ఆఫ్ 10,0
సో ఇది చూద్దాం. లెట్స్ సీ. సో ఇక్కడ మీరు చూస్తే ఇగ్నోర్ టిల్ హియర్, పాత్ ప్రోగ్రామ్స్, ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్ అనేది వస్తుంది ఫస్ట్ దానికి. ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్ 5. సో ఫస్ట్ దానికి 5 అనేది ఆన్సర్, ఎందుకంటే 10,2 is divisible, so it gives 5. And then you get cannot divide by 0 because 10,0 కదా, 10/0 is not divisible. అప్పుడు అలాంటిది ఎర్రర్ రేజ్ చేయకుండా యూజర్కి అర్థమయ్యేటట్టు ఇట్ గోస్ టు ఎక్సెప్ట్. ఎలా హ్యాండిల్ చేయాలి ఎర్రర్ని అంటే ఇలా ప్రింట్ చేసి చూపించే యూజర్కి అని చెప్తున్నాం. కెనాట్ డివైడ్ బై 0 అని చూపించింది. అండ్ రిజల్ట్ అనేది నన్నుకి అసైన్ చేస్తున్నాం కాబట్టి ఎండ్లో నన్ను రిజల్ట్ రిటర్న్ చేస్తాం. బట్ బిఫోర్ దట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్ అని చెప్పి చూపించేస్తుంది ఎర్రర్ ఇచ్చినా కానీ. సో ఇది దీని యూసేజ్ అనమాట, ట్రై, ఎక్సెప్ట్, ఫినాలి అని చెప్పేసి. ఒక కంబైన్డ్ యూసేజ్ చూపిస్తాను, కేవాక్స్ అన్నీ అసలు ఎలా వాడతాము అనేది దీంట్లోనే రాసేస్తాను. అదంతా రిడెండెంట్ ఎందుకు. సో లేకపోతే వేరే ఫంక్షన్ తీసుకుంటా, క్లియర్ ఉంటుంది. ఎఫ్ ప్రాసెస్ డేటా అని ఒక ఫంక్షన్ తీసుకుంటా. అండ్ లెట్స్ సే దీనికి నేను ఆర్గ్స్ పాస్ చేస్తాను, యాజెస్ అండ్ దెన్ కేవాక్స్ 2. సో ఈ 2 పాస్ చేస్తున్నా. ఎలా పాస్ చేస్తాను చూడండి. నేను ట్రై బ్లాక్ తీసుకుంటున్నా. ఫ్యాక్టర్స్ తీసుకుందాం, లైక్ మల్టిప్లికేషన్ యూజింగ్ ఫ్యాక్టర్స్ అన్నట్టుగా ఒక ప్రోగ్రామ్ వద్దాం. ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్యాక్టర్ అని ఒక కీవర్డ్ తీసుకున్నా. కేవాక్స్తో అంటే లైక్ నేను కేవాక్స్ నుంచి తీసుకుంటున్నా కదా ఇన్పుట్స్. సో కేవాక్స్ నుంచి నేను తెచ్చుకోవాలి. కేవాక్స్ డాట్ గెట్ ఆఫ్ ఏం తెచ్చుకోవాలి, ఐ నీడ్ టు సర్చ్ ఫర్ ఫ్యాక్టర్ అనే కీవర్డ్ కోసం వెతుకుతాం. నేను కేవాక్స్ లోపలికి వెళ్ళి ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్, ఇది ఒక డిక్షనరీ కదా, డిక్షనరీలో కీ వేటికైతే ఫ్యాక్టర్ ఉంటుందో దాన్ని మాత్రమే తెచ్చుకోవాలి నేను. ఒకవేళ దొరకకపోతే ఏం చేయాలి, ఐ షుడ్ రిటర్న్ 1 అని పెట్టుకుంటున్నాను నేను ఈ ప్రోగ్రాంలో. అండ్ దీనికి రిటర్న్ స్టేట్మెంట్ ఏంటి, ఇది అయిపోయిన తర్వాత, ఇది ట్రై చేసిన తర్వాత రిటర్న్ ఎక్స్ ఇంటూ ఫ్యాక్టర్, ఏదైతే తెచ్చుకుంటామో ఆ ఫ్యాక్టర్. ఫర్ ఎక్స్ అనేది ఇటరేట్ ఎక్కడ చేస్తామో ఆర్గ్స్తో ఇటరేట్ చేస్తాం. ఆర్గ్స్ అనే వాల్యూస్లో ఎక్స్ అనేది ఇటరేట్ చేస్తూ పోతాం. వచ్చిన ప్రతి ఒక్క ఆర్గ్ వాల్యూని ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తూ పోతాం. అండ్ దీన్ని ఒకవేళ ఎర్రర్ వస్తే దాన్ని ఎక్సెప్ట్ బ్లాక్ కూడా రాయాలి కదా, ఎక్సెప్షన్ మిగిలిన అన్నిటికీ ఇలా ఎక్సెప్షన్ యాజ్ ఈ అనుకుందాం. ఈ అనేది జస్ట్ ఒక అట్లా జనరల్ కన్వెన్షన్. ఏదన్నా ఎక్సెప్షన్ వస్తే దాన్ని ఇలా హ్యాండిల్ చేద్దాం అనేది ఏంటిది, ప్రింట్ అండ్ ఎర్రర్ రికార్డ్ అని పెట్టేద్దాం సింపుల్గా. ఎందుకంటే దీనికి మనం ఏం చేయలేం కాబట్టి ఏదో ఒక నార్మల్ మెసేజ్ ఎర్రర్ రికార్డ్ అని పెట్టి ఓ టైప్ ఆఫ్ ఎర్రర్ అనేది ఒక యూజర్కి చూపించడానికి ఈని పాస్ చేద్దాం. సో ఎక్సెప్షన్ అనేది అదే పాస్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. అండ్ ఫైనలీ అనేది ఏదేమైనా ఒక చూపించాలనుకున్నాం మనం స్టేట్మెంట్, ఫంక్షన్ ఎగ్జిక్యూటెడ్ అనుకున్నాం. మళ్ళీ ఇగ్నోర్ ద స్పెల్లింగ్స్, ఎగ్జిక్యూటెడ్ అండ్ ప్రింట్ ప్రాసెస్ డేటా మన ఫంక్షన్ పేరు. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఎలా పాస్ చేస్తున్నాను చూడండి. నేను అక్కడ ఆర్గ్స్ ఇంకా కేవాక్స్ పాస్ చేశాను. సిమిలర్గా నేను ఏం చేస్తాను ఇక్కడ 1, 2, 3, సో ఇవి నేను ఆర్గ్స్ అనుకుందాం. లేకపోతే ఇంకా పాస్ చేసుకోవాలనుకుంటే ఇంకా మీ ఇష్టం, 4, 5 కూడా పాస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నౌ ఐ విల్ పాస్ మై ఫ్యాక్టర్. ఎక్కడ దాకా కావాలంటే అక్కడ దాకా అది పాస్ చేసుకొని జస్ట్ సెకండ్. సో ఇక్కడ సో ప్రాసెస్ డేటా నేను ఆర్గ్స్ అనే వాల్యూస్కి ఎన్నైనా పాస్ చేసుకోవచ్చు, 1, 2, 3, 4, 5 ఎనీథింగ్ లైక్ వాట్ ఎవర్ ఐ వాంట్. అండ్ దెన్ ఫ్యాక్టర్ అనే ఒక దానికోసం నేను లైక్ ఒక ఆర్గ్యుమెంట్ కూడా పాస్ చేస్తున్నా. ఇది నా కేవాక్స్లో పాస్ చేసేది. అండ్ దెన్ ఇప్పుడు ఇది నా వాట్ ఎవర్ ఫంక్షన్ కాలింగ్ ఫ్యాక్టర్ అనుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, కేవాక్స్ అనేది గెట్ అంటే ఇది ఏమి ఎదుగుతుంది, కేవాక్స్లోకి వెళ్ళి నా ఫ్యాక్టర్ అనేది కీవర్డ్ ఉందా లేదా అని ఎదుగుతుంది. ఇట్ ఈస్ దే. సో ఇట్ రిట్రీవ్స్ 10. సో సేఫ్. ఒకవేళ ఇప్పుడు నేను ఇది ఫ్యాక్టర్ అనేది ఏమి ఇవ్వలేదు అనుకో, లెట్స్ సే ఇది జస్ట్ నల్ వాల్యూ ఇచ్చేసా ఇలా, అప్పుడు ఏమవుతుంది, 1 అనేది డిఫాల్ట్గా తీసుకుంటుంది. సో ఇప్పుడు నేను 10 అని ఇస్తున్నా. సో 10 అని ఇస్తే ప్రజెంట్ ప్రింట్ చేసి చూద్దాం. ఫంక్షన్ ఎగ్జిక్యూటెడ్ 10, 20, 30, 40, 50. ఎందుకంటే ప్రతిసారి 10 into 1, 10 into 2, 10 into 3 ఫంక్షన్ అదే కదా. ప్రతిసారి ఆర్గ్స్ అనేది 1, 2, 3, 4, 5 ఇటరేట్ అయితే ఉంది ఎక్స్ అనేది, అండ్ ఇట్ మల్టిప్లైస్ విత్ ఫ్యాక్టర్. సో ఇది మనం కేవాక్స్ అనేది ఆర్గ్స్ అనేది రెండింటిని యూసేజ్ విత్ ట్రై ఎక్సెప్ట్ ఫైనలీతో చూసాము. అండ్ దెన్
లెట్స్ కవర్ వాట్ డు వి హ్యావ్. సో ఇనిట్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇనిట్ అనేది ఏంటిది మనం మాట్లాడుకుంది, అది ప్రతిసారి మనం డేటా లైక్ ఒక డేటా ఫీల్డ్స్ని డిఫైన్ చేయడానికి, లైక్ లైక్ ఇట్స్ జస్ట్ స్పెషల్ మెథడ్. అది ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో ఒక క్లాస్ నుంచి. అది ఒక లైక్ ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్స్ని ఇనిషియలైజ్ చేసేస్తుంది. దాన్ని అది ఆ ఇనిషియలైజేషన్స్ కోసం నువ్వు ఇనిట్ వాడతావు. సో ఇది కదా మనం అనుకున్న ఇనిట్ అనేది. అండ్ బట్ ఇనిట్ అనేది ఒక కన్స్ట్రక్టర్. ఓకే, నువ్వు దీనికి వాడతావు అని చెప్పావు. ఓకే, అండ్ వాట్ ఈజ్ ఎస్టిఆర్ ఎస్టిఆర్. సో ఇది కూడా ఒకటి ఉంది. సో ఎస్టిఆర్ అంటే ఏంటిది? ఇది ప్రింట్ ఆబ్జెక్ట్, అంటే ఒక ఆబ్జెక్ట్ని నువ్వు ప్రింట్ చేసేటప్పుడు అది ఎలా ప్రింట్ చేస్తుంది, లైక్ దాన్ని డిఫైన్ చేస్తుంది అనమాట, ఎలా రిటర్న్ అవ్వాలి అని చెప్పేసి అని. లైక్ ఎండ్ యూజర్కి సింపుల్గా చెప్పాలంటే యూజర్ ఫ్రెండ్లీ అవుట్పుట్, క్లీన్ అవుట్పుట్ కోసం ఇది యూజ్ చేస్తాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో క్లాస్ కోసం ఇనిట్ సెల్ఫ్ మనం ఏమనుకున్నాం. సో ఇది ఒకటి నేను పాస్ చేస్తున్నా. ఇనిట్ అనే క్లాస్లో ఓన్లీ నా నేమ్ అనే ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నా. ఇది కొంచెం నేమ్. సో ఇది నా ఇనిట్. మరి ఇది ఎలా వాడతామో చూస్తాం ఇప్పుడు. డెఫ్ __str __ అండ్ దెన్ సెల్ఫ్, దీనికి కూడా సెల్ఫ్ పాస్ చేయాలి. అండ్ దెన్ ఇప్పుడు నేను ఇక్కడ నాకు ఏ ఫార్మాటింగ్ కావాలో అది చేసుకుంటా. రిటర్న్ ఎఫ్ స్ట్రింగ్ అని పెట్టేసి మై నేమ్ ఈజ్ మనీష్ అని పెట్టుకుంటా. మనీష్. సో ఇది నా ఎఫ్ స్ట్రింగ్ అనుకుందాం. సో నేను లేకపోతే మై నేమ్ ఈజ్ మనీష్ అనేది కాకుండా, ఎందుకంటే నేమ్ అక్కడ పాస్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ సెల్ఫ్ డాట్ నేమ్ ఎఫ్ స్ట్రింగ్ ఇలా పాస్ చేసుకుంటున్నా. ఇప్పుడు నా అవుట్పుట్ అనేది ఎలా అంటే నేను లైక్ ఐ కెన్ ట్యాంగిల్ మై అవుట్పుట్, ఎలా అన్నా మార్చుకోవచ్చు ఇలా ఎస్టీఆర్ యూజ్ చేసుకొని. సో ఇప్పుడు పీ అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నా, పర్సన్ క్లాస్ని యూజ్ చేసుకొని పర్సన్ లోపల నేను ఇప్పుడు ఏమైతే పాస్ చేయాలనుకుంటున్నానో అది పాస్ చేస్తున్నామని అని. అండ్ దెన్ ప్రింట్, ఇప్పుడు నేను పీని ప్రింట్ చేస్తున్నా. సో ఇది ప్రింటింగ్ ఆఫ్ అన్ ఆబ్జెక్టే కదా, ఇది నేను ఒక ఆబ్జెక్టే కదా క్రియేట్ చేసిన క్లాస్ యూజ్ చేసుకొని. ఇప్పుడు ఆబ్జెక్ట్ని ప్రింట్ చేస్తున్నా అండ్ ఇట్ యూజెస్ దిస్ మై నేమ్ ఈజ్ అని. మై నేమ్ ఈజ్ మనీష్. సో ఒక అవుట్పుట్ని నీకు అంటే ఒక ఆబ్జెక్ట్ని ప్రింట్ చేసినప్పుడు అవుట్పుట్ ఎలా రావాలి అని నువ్వు ఒక లైక్ యూజర్ ఫ్రెండ్లీ లేకపోతే క్లీన్గా ఇలా రావాలి అని చెప్పి ఫార్మాటింగ్ చేద్దాం అనుకుంటే యూ నీడ్ టు యూజ్ __str హ్యూమన్ రీడబుల్ స్ట్రింగ్ అంటాం సింపుల్గా. సో నెక్స్ట్ మనకు అగైన్ __REPR అని చెప్పి ఉంటుంది. డెవలపర్ రిప్రజెంటేషన్ __REPR. సో ఇది డెవలపర్ రిప్రజెంటేషన్ కోసం. అయితే ఇది జనరల్గా డీబగ్గింగ్కి ఇంకా లాగింగ్కి యూజ్ చేస్తాం అనమాట. ఒక ఫార్మల్ స్ట్రింగ్ రిటర్న్ అవ్వాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే మనం రీక్రియేట్ చేసుకోవచ్చు, లైక్ ఆబ్జెక్ట్ని రీక్రియేట్ చేసుకోవచ్చు, రిప్రజెంట్ చేసుకోవచ్చు డెవలపర్స్కి మంచిగా అర్థమయ్యేటట్టు. సో డెవలపర్స్కి మెయిన్గా ఇది ఫోకస్డ్. మొత్తం డిఫైన్ చేసే అసలు దీన్నే మళ్ళీ కాపీ చేద్దాం. Everything somehow. And ఇది మన ఎస్టీఆర్కి ఈ పర్సన్ __REPR క్లాస్ పర్సన్. అండ్ ఇప్పుడు నేను డెఫ్ __REPR యూజ్ చేసుకుంటా, సెల్ఫ్ పాస్ చేసుకుంటా. ఇది ఎందుకు యూజ్ చేస్తామని ఐ థింక్ ఇది బ్రేవ్ వల్ల ఇష్యూ అయ్యి ఉండొచ్చు. మేబీ నేను గూగుల్ మీట్ నుంచి జాయిన్ అవుతాను, గూగుల్ క్రోమ్ నుంచి జాయిన్ అవుతాను. జస్ట్ గివ్ మీ సెకండ్.
ఓకే. సో డెఫ్ ఆర్ఈపిఆర్ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. అండ్ వచ్చే నేను ఎలా చూద్దాం అనుకుంటున్నానంటే అవుట్పుట్ని ఇప్పుడు పర్సన్, నా క్లాస్ నేమ్ కదా, పర్సన్ ఆఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్ఫ్ డాట్ నేమ్. సో ఇది నేను నా ఆబ్జెక్ట్ని ఎలా చూద్దాం అనుకుంటున్నాను, లైక్ డీబగ్ చేసుకోవడానికి ఇది జనరల్గా. సో నా క్లాస్ని కాల్ చేస్తే లోపల నా ఆర్గ్యుమెంట్ నేమ్ ఏం చేస్తుంది, లైక్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు నార్మల్గా ప్రింట్ చేయడానికి సెల్ఫ్ డాట్ నేమ్ అనేది యాక్సెస్ చేస్తుంది. సో నా పర్సన్ లోపల నేమ్ ఏం పాస్ చేస్తున్నాను, ఎలా పాస్ చేస్తున్నాను అనేది తెలుసుకోవడానికి జస్ట్ డీబగింగ్ కోసం ఇది. అండ్ వెన్ ఎవర్ యూ కాల్ ఇట్, p ఈజ్ ఈక్వల్స్ టు పర్సన్ క్లాస్ పర్సన్ అండ్ దెన్ నా ఆర్గ్యుమెంట్ ఏదైతే పాస్ చేసుకోవాలనుకున్నానో అది మనీష్. ఓకే. సో REPER అనేది విల్ బీ యూజింగ్ ఫర్ డీబగింగ్ అండ్ లాగింగ్ దీస్ థింగ్స్. పర్సన్ నేను ఇలా 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 రిప్రజెంట్ చేసుకుందాం అనుకుంటున్నాను, లైక్ ఇలా డీబగ్ చేద్దాం అనుకుంటున్నాను. పర్సన్ అనేది నా ఆబ్జెక్ట్ నేమ్. సో బట్ జస్ట్ ఇది అవుట్పుట్లో ప్రింట్ అవ్వడానికి ఇక్కడ దాకా. అండ్ దెన్ నేను ఓన్లీ యాక్సెస్ చేస్తుంది ఏంటి, నా నేమ్ మాత్రమే, డాట్ నేమ్తో. సో ఇక్కడ నేను కాల్ చేస్తున్నాను ఆబ్జెక్ట్ని. అండ్ దెన్ వెన్ ఐ ప్రింట్ దిస్, ఐ కెన్ ప్రింట్ ఇట్ యూజింగ్ 2 ways. లైక్ ఇక్కడ మాత్రం నేను ఓన్లీ ఈ STR వాడినా కానీ నేను ఓన్లీ ప్రింట్ స్టేట్మెంట్తో లైక్ ఐ కెన్ ఓన్లీ యాక్సెస్ ఓన్లీ ప్రింట్ స్టేట్మెంట్తో నేను యాక్సెస్ చేసుకోగలుగుతాయి ఈ STRని. కానీ ఇక్కడ అలా కాదు. ఐ కెన్ జస్ట్ డైరెక్ట్లీ యూజ్ ప్రింట్ ఆఫ్ P ఆర్ ఐ కెన్ యూజ్ REPR ఆఫ్ P. సో ఇది జస్ట్ డీబగ్గింగ్ అనమాట. నథింగ్ టు డూ విత్ దిస్ అపార్ట్ ఫ్రమ్ జస్ట్ డీబగ్గింగ్. 2 సార్లు ఇక్కడ క్లాస్ డిఫైన్ అయింది, అందుకే అలా చూపిస్తుంది. కమెంట్ చేసుకోవాలి ఒకటి, రన్ చేసుకోవాలంటే ఇంకోటి. యా. సో నెక్స్ట్ విల్ గో విత్ స్టాటిక్ మెథడ్. మీకు చెప్పేసాను కదా, స్టాటిక్ మెథడ్ అంటే ఏంటిది, నో సెల్ఫ్ ఆర్ క్లాస్, అవి 2 యూజ్ చేయదు. మెథడ్ దట్ డజంట్ యాక్సెస్ క్లాసెస్ ఆర్ ఇన్స్టెన్సెస్ అని చెప్పుకోవచ్చు అంతే. జస్ట్ ఒక నార్మల్ ఫంక్షన్ లాగా యాక్ట్ చేస్తుంది అది స్టాటిక్ మెథడ్ అంటే. ఇవన్నిటికీ ఇన్స్టెన్స్ మెథడ్స్ అంటాం, మిగిలినవన్నీ క్లాస్ లోపల ఇన్స్టలైజ్ చేసినవన్నీ. ఇది జస్ట్ క్లాస్ లోపల పెడుతుంది లాజిక్ గ్రూపింగ్ కోసం, కానీ వాటి మీద డిపెండెంట్ అయి ఉండదు. సో నెక్స్ట్ విల్ గో విత్ బేసిక్ ఫైల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్. సో ఇప్పుడు ఒక ఫైల్ని నువ్వు హ్యాండిల్ అంటే చాలా వరకు ఏంటంటే నువ్వు ఒక ఫైల్ని ఓపెన్ చేయాలి, లేకపోతే దాన్ని రీడ్ చేయాలి, రైట్ చేయాలి అన్న కేసెస్ వస్తాయి. whenever you are working with some files, పైథాన్లో ఎలా టైప్ చేస్తావు, లైక్ ఎలా ఓపెన్ చేస్తావు విత్ ఓపెన్. లెట్స్ సే నా ఫైల్ పేరు exe.txt అనుకున్నాను, నా ఫైల్ పేరు txt టెక్స్ట్ ఫైల్ అనుకున్నాను. సో ఆ టెక్స్ట్ ఫైల్ని నేను రీడ్ మోడ్లో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆర్ దెన్ యాజ్ ఫైల్, ఒక ఫైల్ లాగా కంటెంట్ ఏదో ఒక వేరియబుల్కి నువ్వు అసైన్ చేసుకుంటావు, అంటే రీడ్ చేసి అదంతా దాంట్లో స్టోర్ చేసుకోవడానికి. ఇప్పుడు ఫైల్ లాగా రీడ్ చేస్తున్నాం కదా, ఓపెన్ exe.text ఇన్ రీడింగ్ మోడ్ యాజ్ ఫైల్. సో ఫైల్తో యాక్సెస్ చేసుకున్నాం, ఫైల్ లాగా లోడ్ చేసుకున్నాం కాబట్టి ఫైల్ డాట్ రీడ్ మెథడ్. రీడ్ అంటే మనం యాక్సెస్ చేసుకోవడానికి రీడ్ మెథడ్లో. అండ్ ప్రింట్ కంటెంట్. సో దీనివల్ల ఏంటంటే మనం ఒక ఫైల్ని రీడ్ చేసుకోవచ్చు, exe అనే టెక్స్ట్ ఫైల్ని రీడ్ చేసుకోవడానికి ఇలా ఈ పార్ట్ ఆఫ్ కోడ్ వాడతాం. సో రీడ్ అండ్ దెన్ రైట్ గురించి చెప్తాం. రైట్ ఒక ఫైల్లోకి ఎలా రైట్ చేస్తావు, సిమిలర్గా విత్
సిమిలర్గా మనం విత్తో స్టార్ట్ చేస్తాం. విత్ ఓపెన్ ఐల్ ట్రై టు ఫిక్స్ దిస్ ఇష్యూ బై టుమారో. ఎందుకు వస్తుందో నాకు తెలియదు, ఇలా లైక్ స్క్రీన్ షేరింగ్ ఎందుకు అవుతుంది, ఐల్ ట్రై టు ఫిక్స్ దాట్. సో కమింగ్ బ్యాక్ టు దిస్, విత్ ఓపెన్ మనం రైడింగ్ మోడ్లో కూడా లైక్ జస్ట్ ఆ ఫైల్స్ ఏమి అలానే మనం లోడ్ చేసుకుంటాం. TXT అని అనుకుందాం. ఇక్కడ రైటింగ్ మోడ్ కాబట్టి డబ్ల్యూతో యాక్సెస్ చేస్తాం. యాజ్ ఫైల్ ఇక్కడ దాకా సేమ్. సో ఫైల్ డాట్ యాజ్ ఫైల్ అన్నాం కాబట్టి ఫైల్ లాగా యాక్సెస్ చేస్తాం కాబట్టి ఫైల్ లాగా ఆపరేషన్స్ పర్ఫామ్ చేద్దాం. ఫైల్ డాట్ రైట్ ఏం రాయాలనుకుంటున్నావు ఇక్కడ రాసేసాయి. లెట్స్ సే ఐఎమ్ హ్యాపీ ఆర్ ఐఎమ్ డల్. సో ఇలా ఆ ఫైల్లోకి రైట్ చేసేయచ్చు నువ్వు ఈ మెథడ్ యూజ్ చేసుకొని. అండ్ అలానే అపెండింగ్ అన్న అంతే సేమ్, నథింగ్ బట్ రైటింగే. కాకపోతే అపెండ్ అనేది జస్ట్ ఒక వేరియేషన్ అనమాట, జస్ట్ లైక్ సమ్ అలానే డిఫరెంట్ లైన్స్లో అలా చెప్పుకోవచ్చు. జస్ట్ డిఫరెంట్ నేమింగ్ బట్ సిమిలర్ వాట్ ఈస్ ఇట్, అదే జరుగుతుంది కానీ జస్ట్ నేమింగ్ ఒక్కటే డిఫరెంట్. అవుట్పుట్ వెనెవర్ లిస్ట్ అలాంటివి ఉన్నప్పుడు ఇది ఇంకా ఎక్కువ యాక్సెసిబిలిటీ ఉంటుంది. సేమ్ ఫైల్ అనుకోండి exe. అవును, డైరెక్ట్గా అప్డేట్ అయిపోతుంది. అవును, ఇన్ ప్లేస్ వాడతాం. ఓ డేటా మనము అది పాండాస్లో వాడతాం, ఇన్ ప్లేస్ ఇలాంటి. ఇది నార్మల్గా జనరల్ పైథాన్ ఫైల్స్ డైరెక్టరీస్ మీద ఎలా ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం అనేది మనం చెప్తున్నాం. యా, సో అపెండ్ అనే దానికి సింపుల్గా ఏతో డిక్లేర్ చేస్తాం. యాజ్ ఫైల్ సిమిలర్గా ఫైల్ డాట్ రైట్. సో సేమ్ ఉంటుంది మొత్తం, జస్ట్ అదొక టెర్మినాలజీ మాత్రమే డిఫరెంట్. సో నువ్వు ఎన్ లైన్స్ ఇట్లాంటివన్నీ యాడ్ చేసుకుంటా అంటే యాడ్ చేసుకో, యాడింగ్ అనదర్ లైన్. సో డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నీకు రైట్ అనేది ఫైల్ లేకపోతే క్రియేట్ కూడా చేస్తుంది, అండ్ క్రియేట్ చేసి ఇక్కడ ఇలా నీకు టెక్స్ట్ అనేది ఇన్పుట్ చేస్తుంది. అపెండ్ అనేది ఏంటంటే జస్ట్ ఉన్న ఫైల్లో ఎగ్జిస్టింగ్ ఫైల్లో జస్ట్ మనకి కంటెంట్ మాత్రమే యాడ్ చేస్తుంది. సో డిఫరెన్స్ బిట్వీన్ రైట్ అండ్ అపెండ్ అనేది అది మాత్రమే డిఫరెన్స్. అండ్ దెన్ వీ హ్యావ్ సిమిలర్ థింగ్స్ విత్ CSV ఫైల్స్ టు. టెక్స్ట్ ఫైల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, లెట్స్ సే CSVలో ఇప్పుడు మీరు డేటాను ఎలా రీడ్ చేస్తారు, ముందు ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. CSV అనేది ఒక మాడ్యూల్ ఉంటుంది కాబట్టి, బికాస్ ట్యాబ్లెట్ డేటా ఉంటుంది, దాన్ని రీడ్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ దిస్ మాడ్యూల్. సో విత్ ఓపెన్ మన ఫైల్ నేమ్, లెట్స్ సే దానిపై data.csv అనుకున్నాం. అండ్ దెన్ న్యూ లైన్ ఈక్వల్స్ టు empty అని పెట్టేసుకున్నాం. ఇది ఒక ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ అనమాట. ప్రజెంట్ మనకి న్యూ లైన్లో ఏం మోడిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి, లేకపోతే న్యూ లైన్ రిప్రజెంటేషన్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి నేను జస్ట్ ఇలా తీసుకుంటున్నాను. కావాలంటే డాష్ టీ అవన్నీ యూజ్ చేసుకోవచ్చు, ట్యాబ్ స్పేస్ అండ్ స్పేస్ అనేది. అండ్ దెన్ ఇప్పుడు రీడర్ అనేది ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. CSV.reader ఆఫ్ ఫైల్ లాగా రీడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఫైల్. సో ఇలా రీడ్ చేసుకుంటాం CSV ఫైల్ని. CSV.reader ఆఫ్ ఎలా అయితే రిప్రజెంట్ చేసుకుంటామో అలా యాక్సెస్ చేసుకో. సో ఒక వేరియబుల్ రీడర్ అన్నట్టు పెట్టుకున్నా. ఇప్పుడు రీడర్ అనే దాన్ని ఎలా ఫర్ ఇటరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ రో ఇన్ రీడర్, రోగా ప్రతి ఒక్క రోని ప్రింట్ చేసుకోవడానికి ప్రింట్ ఆఫ్ రో. ఇలా ప్రతి ఒక్క డేటాని యాక్సెస్ చేస్తూ ఉంటావు నువ్వు ఒక CSV ఫైల్లో. అండ్ CSV ఫైల్లో రైట్ ఎలా చేస్తావు, సిమిలర్గా ఇంపోర్ట్ CSV చేసుకుంటావు. అండ్ డేటా అనేది నువ్వు ఈక్వల్స్ టు లెట్స్ డేటా అనేది ఒక ఫీల్డ్ అనుకుందాం. అండ్ దీంట్లో సపోజ్ డ్యూయల్ లిస్ట్ అనుకుందాం. డ్యూయల్ లిస్ట్లో లెట్స్ నేమ్ ఏజ్ అనేది అనుకుందాం. ఇదొక లిస్ట్ అనుకుందాం. అండ్ నేను ఇంకొక లిస్ట్ తీసుకొని మనీష్ అండ్ గివ్ ఏజ్ 25 ఇలా సమ్ ర్యాండమ్ డేటా ఇచ్చేసాను నేను లెట్స్. అండ్ థ్యాంక్ యూ. యా,
సో డేటా అన్నట్టు నేను ఒక ర్యాండమ్గా ఒక డేటా లైక్ 2D లిస్ట్ని డిఫైన్ చేసుకున్నా, ఏవైతే రైట్ చేయాలనుకుంటున్నానో అది విత్ ఓపెన్ ఆఫ్. ఇప్పుడు నేను ఒక డేటా సెట్ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. సపోజ్ ఈ x.csv అనుకున్నాను, x.csv. సో ఈ ఫైల్లో నేను రైట్ మెథడ్ పర్ఫామ్ చేసుకుందాం అనుకుంటున్నాను, డబ్ల్యూ. అండ్ దెన్ నాకు సేమ్ న్యూ లైన్స్ గురించి అవసరం లేదు, న్యూ లైన్ ఈజ్ ఈక్వల్స్ టు. సో న్యూ లైన్ గురించి మీకు ఏమైనా లైక్ చదవాలనుకున్నా బైట్ స్ట్రింగ్ ఇట్లాంటి గురించి లైక్ దాంట్లో ఏమేమి పాస్ చేయొచ్చు అనుకుంటే జస్ట్ ఇచ్చేముందు ఈజ్ ఈక్వల్స్ టు న్యూ లైన్ అని పెడితే నీకు దాని డిస్క్రిప్షన్ వచ్చేస్తుంది. యూ కెన్ గో త్రూ దోస్, బట్ ఇట్ వుడెంట్ బి నెసరీ యాజ్ మచ్ యాజ్ వీ పర్ఫార్మ్ ఇన్ రెగ్యులర్ థింగ్స్. జస్ట్ ఒక స్పేసింగ్ కోసం మాత్రమే న్యూ లైన్ కరెక్ట్ రావాలి. యాజ్ ఫైల్ అండ్ రైట్. ఇప్పుడు రైటర్ అనేది ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నా. అండ్ ఎలా రైట్ చేస్తామంటే csv.write, అంతే, చాలా సింపుల్. అండ్ దెన్ ఫైల్. ఇప్పుడు ఏం రాయాలనుకుంటున్నాం, రైటర్ డాట్ రైట్ రోస్ ఆఫ్ డేటా యా. సో ఇప్పుడు దీనికి లైక్ ఈ డేటాలో ఏమేమి ఉన్నాయో ఇదంతా అపెండ్ అయిపోతుంది ఈ CSV ఫైల్లో. సో ఇలా యాక్సెస్ చేస్తాం అనమాట రైట్ని. అండ్ CSVని పాండాస్తో ఎలా చేస్తాం, లైక్ డేటా ఫ్రేమ్ పాండాస్లో ఎలా యాక్సెస్ చేస్తాం అనేది ఏంటి, ఇంపోర్ట్ పాండాస్ యాజ్ PD, చాలామంది చూసుంటారు. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ PD. అండ్ ఒక డిఎఫ్ అంటే డేటా ఫ్రేమ్, ఇది జస్ట్ ఒక వేరియబుల్, కానీ అందరూ జనరల్ టెక్నాలజీగా డిఎఫ్ అని మాత్రమే డిక్లేర్ చేస్తుంటారు, మీరు ఏమైనా డిక్లేర్ చేసుకోవచ్చు. సో డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు PD డాట్, మనం పాండాస్ని PD లాగా ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి CSV ఫైల్ కాబట్టి CSV ఎక్సెల్ అయితే ఎక్సెల్. సో ఏదైతే ఒకళ్ళు చేసిన అయితే JSON, అన్నిటికీ సిమిలర్ టెక్నాలజీ PD డాట్ ఆ ఫైల్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు ఆ ఫైల్ నేమ్ data.csv అనుకున్నాం. ఇలా రీడ్ చేసేసుకోవచ్చు సింపుల్గా. అండ్ దెన్ వెన్ ప్రింటింగ్ ఇట్, ప్రింట్ ఆఫ్ df.head అంటే టాప్ 5 rows వచ్చేస్తాయి, టైల్ అంటే లాస్ట్ 5 rows వచ్చేస్తాయి. సో ఇలా నువ్వు CSVలో యాక్సెస్ చేసుకుంటావు, లైక్ పాండాస్లో CSV డేటాను ఎలా యాక్సెస్ చేసుకునేవి అనేది ఇది. డిఎఫ్ అంటే డేటా ఫ్రేమ్. సో జేసన్కైనా ఇంత చెప్పా కదా, అండర్స్కోర్ అట్లా. కానీ లైక్ పాండాస్ కాకుండా నార్మల్గా ఎలా యాక్సెస్ చేసుకుంటామంటారు, లైక్ ఇగ్నోర్ పాండాస్ అనుకుంటే ఇంపోర్ట్ JSON అండ్ దెన్ విత్ ఓపెన్ ఆఫ్ నా JSON పేరు data.json అనుకున్నాం, data.json. అండ్ దెన్ ఐ వాంట్ టు పర్ఫార్మ్ ఆర్ రీడ్ ఆపరేషన్ యాజ్ ఫైల్. అండ్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు డేటా అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. అండ్ దెన్ JSON.load, దీంట్లో లోడ్ అంటాం, లోడ్ ఆఫ్ ఫైల్. సో అప్పుడు దీంట్లో మొత్తం రీడ్ అయిపోతుంది, JSON డేటాని రీడ్ చేయడానికి ఇలా ప్రింట్ ఆఫ్ డేటా. అండ్ రైట్ ఎలా చేస్తాం, రైట్ ఏంటంటే సిమిలర్గా ఇప్పుడు నేను పైన ఎలా అయితే ఇలా ఇచ్చానో ఇలానే ఒకటి డిఫైన్ చేశాను అనుకున్నాం, కాకపోతే JSON కదా, ఇలా డిఫైన్ చేయొద్దు. లిస్ట్ అది పైన 2D లిస్ట్. JSON అనేది ఎప్పుడైనా మనము డిక్షనరీలాగా డిఫైన్ చేస్తాం. JSON అనేస్తుంది డేటా. సో డేటా ఈజ్ ఈక్వల్స్ టు ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తాం, కీ పేరు నేమ్, వాల్యూ పేరు మనీష్, అండ్ దెన్ ఇంకో కీ పేరు జెండర్, అండ్ వాల్యూ పేరు మెయిల్. సో ఇది ఒక డిక్షనరీ తీసుకున్నాం. ఎలా రైట్ చేస్తాం, విత్ JSON, విత్ ఓపెన్ ఆఫ్ లెట్స్ సే ఒక వేరే ఇంకొక ఫైల్ తీసుకున్నాం అనుకున్నాం రైట్ చేయడానికి, output.json అనేది నా ఫైల్ అనుకుందాం. అండ్ దీని మీద నేను రైట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను, డబ్ల్యూ, అండ్ యాజ్ ఫైల్. అండ్ దెన్ JSON.dumps, ఇక్కడ మనం డంప్స్ అని వాడతాం రైట్ చేసేటప్పుడు, ట్యాప్ స్పేస్ JSON.dumps.
dumps రైట్ చేయడానికి dumps, రీడ్ చేయడానికి జేసన్ డాట్ లోడ్. నేమేం పాస్ చేస్తాం, డేటా పైన డిక్లేర్ చేసింది డేటా కదా ఇది. అండ్ దెన్ డేటా ఫైల్, ఎందుకంటే నేను ఫైల్ లాగా రీడ్ చేస్తున్నా కాబట్టి, రైట్ చేస్తున్నా కాబట్టి. అండ్ దెన్ ఇండెంట్ ఇచ్చుకోవచ్చు, లైక్ స్పేసెస్ మీకు ఏం కావాలి అన్నట్టుగా. ఇండెంట్ 4, లైక్ ఈ స్పేసెస్ కాదు, మోర్ దెన్ ఇండెంట్ అంటే జస్ట్ ఒక రీడబిలిటీ కోసం, లైక్ రీడబిలిటీ ఇంకా మంచిగా బెటర్ చేయడానికి జనరల్గా కామన్గా 4 అనేది యూజ్ చేస్తారు రీడబిలిటీకి. ఇండెంట్ = 4 అని మీరు ఏదైనా నేర్చుకోవచ్చు. 5 సో ఇది JSON డేటా ట్రేస్ చేయడానికి. అండ్ వీ హ్యావ్ YAML టూ. YAML ఏంటిది అనొచ్చు. YAML అనేది డాకర్లో యూజ్ చేస్తాం, యెట్ అనదర్ మార్కప్ లాంగ్వేజ్ అంటాము. సో ఇవన్నీ మషిన్ లెర్నింగ్ ఎక్స్పెరిమెంట్ కాన్ఫిగ్స్ అన్ని సెటప్ చేసేటప్పుడు క్యూబర్నెటీస్లో, డాకర్లో, LLM ప్రాంప్ట్స్లో మీరు చాలా దగ్గర ఈ YAML ఫార్మాట్స్ చూస్తూ ఉంటారు. దీనికి ఏంటంటే ఇంపోర్ట్ YAML అండ్ దెన్ విత్ ఓపెన్. మ్యాక్సిమం దీనికి ఏ పేర్లు ఉంటాయి, config.yml. స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే, సో మ్యాక్సిమం అన్నిటికీ config.yml ఉంటుంది పేరు. సో మన నేమింగ్ కన్వెన్షన్, కానీ జనరల్గా config.yml అని పెడతారు YAML ఫైల్స్కి. సో ఇది రీడ్ మోడ్లో అనుకుందాం. అండ్ దెన్ యాజ్ ఫైల్, ఇదంతా సేమ్ ప్రొసీజర్ ఇక్కడ దాకా మొత్తం. మనం జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది నెక్స్ట్ లైన్ మాత్రమే. కాన్ఫిగ్ అనేది ఏదో ఒక నార్మల్గా వేరియబుల్ పేరు కాబట్టి అది లైట్ తీసుకోండి. YAML ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సేఫ్, ఇక్కడ మీకు ఆప్షన్స్ వచ్చేస్తున్నాయి అన్నీ. సో రీడ్ చేయాలంటే ఏంటి, సేఫ్ లోడ్. అండ్ దెన్ ఆఫ్ ఫైల్ని కాల్ చేస్తాం. సో ఈ మెథడ్స్ మాత్రం గుర్తుంటే చాలు. అండ్ ఈవెన్ గుర్తుండాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ రాస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది కాన్ఫిగ్. సో ఒక YAML ఫైల్ని రీడ్ చేయాలంటే ఇది, విచ్ వీ గెట్ ఇన్ Kubernetes ఆర్ డాకర్ ఫైల్స్. దెన్ రైట్ ఎలా చేస్తాం, సిమిలర్గా నేను డిక్షనరీ ఇందాక ఎలా అయితే ఇచ్చానో అలానే డేటాని ఇన్షియలైజ్ చేసుకుంటా. అండ్ సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే YAML.safe_load అని ఇచ్చా కదా, config = నేను ఇక్కడ ఏమి ఇస్తా, YAML డాట్ what would be that, I think dump. సో ఏదైతే రైట్ అలానే డేటా డిక్షనరీలోకి డిఫైన్ చేసుకొని డంప్ ఆఫ్ డేటా. ఒకవేళ డేటా అనే లాగా డిఫైన్ చేశానంటే, నేను పైన డేటా = అని డిక్షనరీ డిఫైన్ చేశానంటే డేటాని పాస్ చేస్తాం, అది డంప్ చేయని, దేంట్లో ఫైల్లో డంప్ చేయని చెప్పేసి. సో ఇది రైట్కి. రైట్. సో YAML అనేది ఇలా యూజ్ చేస్తాం. అండ్ YAMLని లైక్ మీరు డెఫినెట్గా ఏం చేయాలంటే పిప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. పిప్ ఇన్స్టాల్ దీనికి మాత్రం YAML PY/YAML సింపుల్ PY/YAML ఇది యూజ్ చేస్తాం అన్నమాట ఈ YAMLతో హ్యాండిల్ చేసేటప్పుడు. అండ్ దెన్ మనకి XML కూడా ఉంటుంది, మనం అది మ్యాక్సిమం యూజ్ చేయము ఒక ఓల్డ్ కంపెనీస్కి వెళ్తే తప్ప. అదేంటంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ విచ్ వీ యూస్ టు ఇట్ లైక్ వెరీ లైక్ లాంగ్ బ్యాక్. డేటా ఎక్స్చేంజెస్ కోసం RSS ఫీడ్స్ కోసం యూస్ చేస్తుండే అప్పట్లో. అది మనకు అవసరం లేదు, బట్ జస్ట్ ఇన్ కేస్ రీడింగ్ ఒక్కటి చెప్తాను. మ్యాక్సిమం మోడిఫికేషన్స్ ఎవరు అడగరు, చాలా రేర్. సో ఇంపోర్ట్, ఐ గెస్ ఐ నీడ్ టు ఇగ్నోర్ దిస్, అవసరం లేదు అసలు అది. ఒకవేళ ఎవరిని ఇంట్రెస్టెడ్ ఉంటే చూసుకోండి, ఆర్ ఇఫ్ యూ గైస్ వాంట్ టు దెన్ ఐ విల్ టెల్ యూ. మనకి డెవలప్మెంట్ లెక్క యూజ్ అవ్వదు అది, XML ఇగ్నోర్ చేయండి. దెన్ బిల్ట్-ఇన్ మాడ్యూల్స్. సో మీరు నిన్న చూసుంటారు ఇంపోర్ట్ మ్యాథ్ అని అన్నాను. ఒకవేళ లైబ్రరీ మొత్తం ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నాను అనుకో, ఇంపోర్ట్ మ్యాథ్ అని వేస్తా. లేదు నాకు స్పెసిఫిక్గా కొన్ని కావాలి అనుకున్నానంటే ఫ్రమ్ వాడతా. ఫ్రమ్ ఏం లైబ్రరీ ఇది, ఇంపోర్ట్ నాకు సబ్ మాడ్యూల్ ఏంటి, లెట్స్ సే నాకు స్క్వేర్ కావాలి, స్క్వేర్ రూట్ కావాలి, అప్పుడు ఇది వాడతాం. థ్యాంక్ యూ. సో ఇలా వాడుకుంటాం మనం స్పెసిఫిక్గా కొన్ని లైబ్రరీస్ మాత్రమే కావాలి అంటే. ఒకవేళ నాకు అన్నీ కావాలనుకుంటే జస్ట్ ఇంపోర్ట్ స్టార్ ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్టార్, ఇలా వాడేసుకుంటాం అన్నీ కావాలనుకుంటే. సో ఇది డిఫరెన్సెస్ అనమాట, ఇంపోర్టింగ్ ఎలా చేసుకుంటాం మాడ్యూల్స్ని అనేది నీ ఇష్టం అనమాట. అండ్ క్రియేటింగ్ అండ్ యూజింగ్ కస్టమ్ మాడ్యూల్స్ ఏంటి, కస్టమ్ మాడ్యూల్స్ అంటే ఏంటి అసలు అనుకుంటే, ఇప్పుడు లెట్స్ సే నా డైరెక్టరీ
ఇది ఒక డైరెక్టర్ లేదు ఆఫ్ కోర్స్. లెట్ మీ క్రియేట్ వన్. న్యూ ఫోల్డర్ పైథాన్ అండ్ ఈ పైథాన్ లాస్ట్ పార్ట్ అక్కడ యాక్సెస్ చేసుకుందాం. అప్పుడు ఫైల్ ఓపెన్ ఫోల్డర్ పైథాన్. యా, సో ఇక్కడ ఇప్పుడు ఇది ఓపెన్ అయింది. అండ్ నేను లెట్స్ ఇప్పుడు ఇంకోటి క్రియేట్ చేసుకుంటా ఫైల్ నేమ్. నా ఫైల్ నేమ్ వచ్చేసి abc.py అనుకుందాం. ఇలా అనుకుందాం. ఇప్పుడు అసలు ఈ యూజింగ్ కస్టమ్ మాడ్యూల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను abc.py అని క్రియేట్ చేసుకున్నాను కదా. ఈ abc.pyలో సపోజ్ నాకు ఒక ఫంక్షన్ ఉంది, def greet అని అనుకుంటున్నా. అండ్ దెన్ నేమ్ అనేది పాస్ చేసుకున్నాను మనకి వేరియబుల్ లైక్ ఇంటర్ ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్న్ string అనుకున్నాం. హలో నేమ్. సో ఇది నా ఫంక్షన్ అనుకుందాం. అండ్ ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ని మెయిన్లో అంటే ఈ ఫైల్లోకి నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. సేవ్ చేశాను. నీడ్ టు సేవ్ దిస్. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఎలా ఇంపోర్ట్ చేసుకుంటానంటే ఇంపోర్ట్ abc అంతే. ఇంపోర్ట్ abc అని అంటే ఐ కెన్ ఇంపోర్ట్ దిస్ ఆప్షన్ కూడా వస్తుంది చూడండి. ఎందుకంటే ఇక్కడ ఇదొక ఫైల్ని నేను ఒక మాడ్యూల్ లాగా కస్టమ్ మాడ్యూల్ లాగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో దట్ దాంట్లో ఉన్న ఫంక్షన్స్ నేను యూజ్ చేసుకోగలుగుతాను అన్నట్టుగా. ఇది మెయిన్గా రీయూజబిలిటీ కోసం మనం చేస్తాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, డైరెక్ట్గా ప్రింట్ నాకు అక్కడ ఎలాగో డిఫైన్ చేసింది కదా. సో నేను ఎలా యాక్సెస్ చేయాలి, ఫైల్ నేమ్తో abc డాట్ దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. abc డాట్ లోపల ఫంక్షన్ పేరు గ్రీట్ కదా, అలా కాల్ చేయొచ్చు గ్రీట్. అండ్ దెన్ ఆర్గ్యుమెంట్ నేమ్ అని ఇచ్చాను. ఓకే, సో నేమ్ పంపించాలి, నేమ్ మనీష్. సో ఇలా నేను కస్టమ్ మాడ్యూల్స్ని డిక్లేర్ చేసుకొని కాల్ చేసుకోవచ్చు. సో ఒకసారి నువ్వు ఒక ఫైల్ని క్రియేట్ చేస్తావు, ఆ ఫైల్ని మల్టిపుల్ ప్లేసెస్లో యాక్సెస్ చేసుకుంటావు వితౌట్ రీక్రియేటింగ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ దట్ ఫైల్. సో ఇలా బెటర్గా ఉంటుంది అనమాట. మీకు ఇంత రిడెంట్గా కూడా చేయాలని లేదా స్పెసిఫిక్ ఫంక్షనే చేసుకోవాలంటే లైక్ ఇంపోర్ట్ చేసుకోవాలని ఉందంటే ఫ్రమ్ abc ఇంపోర్ట్ గ్రీట్ డైరెక్ట్ ఆ ఫంక్షన్ నేమ్ ఏదైతే కావాలో అది. అప్పుడు డైరెక్ట్గా నువ్వు గ్రీట్ అని చెప్పేసి కాల్ చేసేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. సో ఇది కస్టమ్ మాడ్యూల్స్ క్రియేట్ చేసుకోవడము, యూజ్ చేసుకోవడము. ప్యాకేజెస్ ఏంటి? ప్యాకేజెస్ అంటే ఫోల్డర్స్ విత్ ఇనిట్ ఇలాంటివి ఉంటాయి. లైక్ లెట్స్ సే మీరు అండర్స్కోర్ ఇనిట్ అండర్స్కోర్ .py అని చెప్పేసి ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేసినప్పుడు చూసారా, మీరు రియాక్ట్ చేసేటప్పుడన్నా లేకపోతే నోట్ ఇవన్నీ చేసేటప్పుడన్నా లైక్ యూ విల్ బీ నోటీసింగ్ ఒక ప్యాకేజెస్ ఉన్న దాంట్లో లైక్ చూపిస్తాను ఎగ్జాంపుల్. లెట్స్ సే మై ప్యాకేజ్ అంటే నేను ఒక ప్యాకేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నా, అది యూజ్ చేసుకోవడానికి నేనే యూజ్ చేసుకుంటా. అండ్ ఇది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. యాక్చువల్గా ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్నా, మీరు దాని ప్యాకేజ్ లాగా ఇనిషియలైజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది ఇది. ఫర్ నౌ ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ గైస్ లైక్ దిస్. అండ్ దెన్ మ్యాథ్ డాట్ సపోజ్ math_utils అనుకుందాం. అండ్ ఇలా సపోజ్ ఇదే నా ప్యాకేజ్లో ఇవి ఉన్నాయి. సో నా math_utilsలో లెట్స్ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటా, డెఫ్ యాడ్ సింపుల్గా a,b అండ్ దెన్ రిటర్న్ a+b. ఇది నా ప్యాకేజ్లో ఒక ఫంక్షన్. అండ్ ఇంకా మనం ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఐఎమ్ జస్ట్ ఇక్కడ దాకా ఏం చేస్తున్నా, లైక్ ఈ ఫంక్షన్ వరకు ఇది ఒకటి, లైక్ ఈ ప్యాకేజ్లో ఇది ఒక ఫంక్షన్ అన్నట్టు పెట్టుకున్నా. అండ్ దెన్ ఇప్పుడు ఒక main.py ఉంది అనుకుందాం, ఆర్ జస్ట్ ఇక్కడే అనుకుందాం. ఇప్పుడు నేను ఎలా కాల్ చేసుకుంటా, ఫ్రమ్ మై ప్యాకేజ్, నా ప్యాకేజ్ అది. నా ప్యాకేజ్ నుంచి నేను ఏమి ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నా, math_utils అనేది ఒక ఫోల్డర్ ఉంది, అగైన్ లైక్ ఫైల్ ఉంది. ఆ ఫైల్ నుంచి నేను ఏమి ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నా, ఇంపోర్ట్ యాడ్. సో ఇప్పుడు మై ప్యాకేజ్లో నాకు కామన్గా నేను పర్ఫామ్ చేసే కొన్ని ఆపరేషన్స్ లైక్ math_utils ఒకటి, లెట్స్ అట్లా చాలా నాకు డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి. ఆ ప్యాకేజ్లో నేను సపోజ్ అన్ని ఆపరేషన్స్ ఏవైతే బిజినెస్ ఆపరేషన్స్ ఉన్నాయనుకో అవన్నీ ఒక ప్యాకేజ్లో ఉన్నాయి అనుకుందాం. ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ ఆపరేషన్స్. సో బిజినెస్ ఆపరేషన్స్తో నేను ఒక ప్యాకేజ్ లాగా చేసి
మై ప్యాకేజ్ డాట్ నేను ఆ బిజినెస్లో ఏం ఆపరేషన్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను అది యూజ్ చేసుకొని ఆ ఫైల్ లోపల నేను చాలా ఫంక్షన్స్ డిఫైన్ చేసి ఉంటాను కదా, దాంట్లో ఏ ఫంక్షన్ కావాలో అది ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా ప్రింట్ ఆఫ్ యాడ్ 2,3. సో ఇలా రీయూజబిలిటీ ప్యాకేజెస్ని డిఫైన్ చేసుకోవడం అంటే ఇలా, అండ్ దెన్ జస్ట్ ఒక కస్టమ్ మాడ్యూల్ని క్రియేట్ చేసుకోవాలంటే ఇలా. సో యూ కెన్ డూ సచ్ థింగ్స్. ఓకే, అండ్ ఇప్పుడేనా ఓకే కస్టమ్నా, లైక్ ఇది విన్నారా, ప్యాకేజ్ అయితే విన్నారా లేకపోతే అది వినలేదా? ఓకే ఓకే, సో ఎలా క్రియేట్ చేసుకున్నానో చూసారు కదా, మ్యాథ్ ట్యూటోరియల్స్. రిపీట్ చేయను. యా, సో మై ప్యాకేజ్ అనేది ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. దాని లోపల _init__py అనేది ఒక ఇనిషియల్ ఫైల్, జస్ట్ ఎంటీ ఫైల్ అయినా పర్లేదు, జస్ట్ ఇన్స్టలైజ్ చేసుకోండి. అండ్ దీంట్లో మల్టిపుల్ ఫైల్స్, math_details అనుకోండి, లేకపోతే ఇంకా ఒక సపోజ్ 10 అదర్ ఫైల్స్. అండ్ ఆ 10 అదర్ ఫైల్స్లో ప్రతి ఒక్క ఫైల్లో లెట్స్ ఇక్కడ ఒకటే ఫంక్షన్ డిఫైన్ చేస్తారు, లెట్స్ యాడ్ కాకుండా సపరేట్ ఇంకా చాలా ఉన్నాయి, అలా చాలా డిఫరెంట్ మెథడ్స్ కూడా ఉన్నాయి. సో అలా అన్నీ డిఫైన్ చేసుకుంటా, అన్నీ చేసుకున్న తర్వాత నా మెయిన్ ఫైల్ నుంచి నేను ఎలా యాక్సెస్ చేసుకుంటా, ఫ్రమ్ మై ప్యాకేజ్ అని చెప్పి డాట్ కొట్టంగానే దాంట్లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయో వస్తుంది. లైక్ మై ప్యాకేజ్ డాట్ అనగానే లైక్ దాంట్లో మ్యాథ్ ట్యూటోరియల్స్ ఒకటే ఉంది ఫైల్, ఇది ఒకటే ఉంది కదా, ఇంకా చాలా ఉండొచ్చు. సో చాలా ఆప్షన్స్ వస్తాయి. సో మ్యాథ్ ట్యూటోరియల్స్ క్లిక్ చేసుకున్నా. అండ్ దెన్ అగైన్ దీంట్లోంచి నాకు ఏం కావాలి, ఐ జస్ట్ ఇంపోర్ట్ ఏంటి, దాంట్లో ఏముంది, ఆ మ్యాథ్ ట్యూటోరియల్స్లో ఓన్లీ ఒకటే ఫంక్షన్ ఉంది, విచ్ ఈజ్ యాడ్. సో యాడ్ని ఇలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ప్యాకేజ్లో అలా ఈ దీని లోపల చాలా ఫైల్స్ ఉంటాయి, సబ్ ఫైల్స్. ఐ జస్ట్ యాక్సెస్ సమ్ సబ్ ఫైల్ అండ్ దెన్ ఆ సబ్ ఫైల్స్లో సబ్ ఫంక్షన్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇలా అన్నీ కావాల్సిన మెయిన్ థింగ్స్ అన్నీ ఒక ప్యాకేజ్ లాగా చేసుకొని మనం ఒక ఫైల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది డిఫరెన్స్, లైక్ ప్యాకేజెస్ ఫోల్డర్స్ లాగా క్రియేట్ చేసుకొని వాడుకోవటము, ఇంకోటి ఏంటంటే కస్టమ్ మాడ్యూల్స్ లాగా క్రియేట్ చేసుకోవడం అనేది. ఓకే, సో ఎక్స్టర్నల్ మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేసుకోవడం మీకు తెలుసు కదా, పిప్ ఇన్స్టాల్ అని చెప్పేసి ఆ లైబ్రరీ నేమ్ యూజ్ చేస్తాము, అండ్ దెన్ దాన్ని యూజ్ చేసుకుంటాము. లెట్స్ సే పిప్ ఇన్స్టాల్ numpy అట్లా. అండ్ దెన్ వర్చువల్ ఎన్వైర్న్మెంట్స్ క్రియేషన్ వచ్చా లేకపోతే చెప్పనా? ఓకే, ఐ జస్ట్ టెల్ ఇట్ రెస్పెక్ట్ ఆఫ్ దట్. సో సపోజ్ నేను ఒక వర్చువల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. టెర్మినల్ ఓపెన్ చేస్తాం అండ్ దెన్ జస్ట్ python -m venv ఇక్కడ వరకు కాన్స్టెంట్. అండ్ దెన్ ఇక్కడ నాకు తెలిసింది లైక్ లెట్స్ సే పైథాన్ క్లాస్ అనేది నేను ఒక వర్చువల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇలా ఒకటి క్రియేట్ చేసేసా. we notice new environment and select for ignore it, don't know. Yeah, ఇప్పుడు దీనికి అంటే ఇప్పుడు ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ స్పేస్కి నేను వాడాలా అది అని అడుగుతుంది. అది యూ నీడ్ టు ఆప్ట్ ఫర్ ఎస్, బట్ ఐఎమ్ జస్ట్ ఇగ్నోరింగ్ ఇట్ ఫర్ నౌ. సో దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలి? క్రియేట్ అయితే చేస్తాం ఇలా python -m అండ్ దెన్ ఏదైతే నేమ్ కావాలో అది యూజ్ చేసుకొని క్రియేట్ అయితే చేస్తాం. ఎలా యూజ్ చేస్తాం? సపోజ్ నీది మ్యాక్ అనుకో, యూ నీడ్ టు డూ దిస్ సోర్స్ మ్యాక్ ఆర్ లైనెక్స్ ఉన్న వాళ్ళు ఇది python క్లాస్, లేదు మన దాని పేరు కాబట్టి python క్లాస్ అండ్ దెన్ bin అండ్ దెన్ యాక్టివేట్. సో నాకు ఇప్పుడు python క్లాస్ అనేది యాక్టివేట్ అయింది. అండ్ దెన్ విండోస్ ఉన్న వాళ్ళు ఎలా చేయాలి? విండోస్ ఉన్న వాళ్ళు python క్లాస్ అనేది మన వర్చువల్ ఎన్వైర్న్మెంట్ పేరు, అండ్ దెన్ S క్యాపిటల్ స్క్రిప్ట్స్ అండ్ దెన్ యాక్టివేట్. ఇది విండోస్లో పర్ఫామ్ చేసేది. ఆఫ్ కోర్స్ ఇది దీంట్లో ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇది విండోస్లో పాస్ చేయాల్సింది. python క్లాస్ అనేది వర్చువల్ ఎన్వైర్న్మెంట్ పేరు /script /activate. సో వర్చువల్ ఎన్వైర్న్మెంట్స్ క్రియేట్ చేసుకోవడం, యాక్సెస్ చేసుకోవడం ఇలా. అండ్ దెన్ రిక్వైర్మెంట్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సో నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ జనరేట్ చేసుకోవడానికి ఒక మన దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ ఫైల్స్ నుంచి మనం జనరేట్ చేసుకోవాలంటే విల్ డూ దిస్ pip freeze into requirements
టీఎక్స్టీ. అప్పుడు టీఎక్స్టీ ఫైల్లోకి అన్ని నీ రిక్వైర్మెంట్స్ వెళ్ళిపోతాయి. ఒకవేళ ఐ నీడ్ టు యూజ్ దట్ లైక్ ఇన్స్టాల్ దోస్ రిక్వైర్మెంట్స్ అనుకున్నప్పుడు ఏం చేస్తావు, పిప్ ఇన్స్టాల్ -r requirements .txt ఇది చేస్తే ఆటోమేటిక్గా ఆ రిక్వైర్మెంట్స్.txt ఫైల్ ఏదైతే క్రియేట్ అవుతుందో దాంట్లో ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి. సో అవి రిక్వైర్మెంట్స్ని జనరేట్ చేసుకోవడానికి, డౌన్లోడ్ చేసుకోవడానికి కమాండ్స్. అండ్ దెన్ వాట్ వీఆర్ లెఫ్ట్ విత్. సో క్లాస్ టైం అయిపోయింది. ఐ థింక్ విల్ ఎండ్ ద సెషన్. మనం రేపు డెకరేటర్స్ మనకు జస్ట్ కొన్ని చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి. డెకరేటర్స్, జనరేటర్స్ అని చెప్పేసి అఫ్కోర్స్ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ జస్ట్ సజెస్ట్ యూ గైస్ టు హ్యావ్ ఎ లుక్ అబౌట్ ఇట్. ఓకే, జస్ట్ ఒకటి చెప్తాను నేను. ఎన్యూమరేట్ అనేది కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాం కాబట్టి. సో ఎన్యూమరేట్ అంటే ఏంటిది, ఫ్రూట్స్ అనే ఒక ఓకే సో మనమేమి అడిషనల్ డిస్కస్ చేసుకోలేదు కదా, జస్ట్ ఇక్కడే ఉన్నా కదా ఫ్రూట్స్. సో ఎన్యూమరేట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సపోజ్ నేను ఫ్రూట్స్ అని ఒకటి తీసుకున్న లిస్ట్, దెన్ యాపిల్, బనానా అండ్ దెన్ ఆరెంజ్ అనుకున్నాం. సో ఇలా ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎన్యూమరేట్ ఎలా యూజ్ చేస్తాం, ఫర్ ఎక్స్ ఎన్ or for x, fruits or index అనుకున్నాం, better readability, idx, fruit ఇండెక్స్. ఇంకా నాకు ఫ్రూట్ కూడా కావాలి, లైక్ అది ఇండెక్స్లో ఉంది ఆ ఫ్రూట్ కావాలి అని అనుకున్నాం. ఇండెక్స్ ఫ్రూట్ ఇన్ ఎన్యూమరేట్ ఆఫ్. సో ఇది బేసికలీ మనకి ఇండెక్స్ యాడ్ చేసుకోవడానికి ఎలిమెంట్స్కి ఎన్యూమరేట్ అందుకు వాడుకుంటాం. ఫ్రూట్స్ అనే లిస్ట్ని యాక్సెస్ చేస్తున్నాం. స్టార్ట్ ఎక్కడి నుంచి అవుతుందో కూడా ఇవ్వాలి దానికి. లెట్స్ సే 1 నుంచి స్టార్ట్ అవుతుందని ఇద్దాం. సో దీనివల్ల మనకి ఎలాంటి చేంజ్ వస్తుందో మీరు చూడండి. జస్ట్ నెంబర్స్ వస్తాయి, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇండెక్స్ నుంచి. ప్రింట్ ఆఫ్ ఐడిఎక్స్, ఫ్రూట్. సో దీనిపైన ఉన్నదంతా అవుట్, ఇగ్నోర్ ఇట్ ఎందుకంటే మధ్యలో మళ్ళీ కమెంట్ కూడా. బట్ ఇది రన్ చేస్తే మనకి 1 యాపిల్, 2 బనానా ఇలా వచ్చేస్తుంది. సో ఎన్యూమరేట్ అనేది ఇండెక్సెస్ కోసం యూజ్ చేస్తాము. జిప్ అని ఇంకోటి ఉంటుంది, అది జస్ట్ ఎలిమెంట్స్ కంబైన్ చేయడానికి. సో సపోజ్ ఇది ఇలా ఉంది, అండ్ దెన్ యూ హ్యావ్ అనదర్ లిస్ట్, స్కోర్స్ ఇస్ ఈక్వల్స్ టు, నేను యాపిల్కి 10 ఇస్తా, బనానాకి 5 ఇస్తా, అండ్ ఆరెంజ్కి 3 ఇస్తా అనుకున్నాం. సో ఇవన్నీ క్లబ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం, కంబైన్డ్ ఈజ్ ఈక్వల్స్ టు జిప్ ఎలా చేస్తాం అనేది. లిస్ట్, ఒక లిస్ట్ లాగా జిప్ చేయాలనుకుంటున్నా, లిస్ట్ ఆఫ్ జిప్ ఆఫ్ నేమ్స్, ఫ్రూట్స్, స్కోర్స్. ఈ రెండు జిప్ అయిపోతాయి ఇప్పుడు ఒక లిస్ట్ లాగా. జిప్ అనేది ఇందుకు వాడతాం అనమాట. ఇప్పుడు ప్రింట్ కంబైన్ అని కొడితే మనకి జిప్ అయి వస్తాయి, ఈ రెండు కలిపి వస్తాయి. లైక్ ఎలా వస్తాయి అంటే you'll get just give you సో ఇలా వస్తుంది జిప్ అయిన తర్వాత. యాపిల్ 10తో జిప్ అయింది లిస్ట్ లోపల, బనానా 5తో జిప్ అయింది, ఆరెంజ్ 3తో జిప్ అయిపోయింది. ఒక లిస్ట్ లోపల ఇలా ఒక ఫామ్ విత్ టపుల్స్ లాగా, లైక్ డిక్షనరీ, లైక్ క్లబ్ అయిపోయి జస్ట్ సింపుల్గా. అవేమీ టెర్మినాలజీస్ తీసుకోవద్దు కానీ జస్ట్ అండ్ ఎన్యూమరేట్ చూసారు కదా, 1 అనేది స్టార్ట్ అవుతుంది. సో 1 అనే దాంతో ఎన్యూమరేట్ చేసేస్తున్నాం అన్నిటికీ. 1 దీనికి ఇస్తున్నాం, 2 దీనికి ఇస్తున్నాం, 3 దీనికి ఇస్తున్నాం, అలా ఎన్యూమరేషన్ కోసం. జిప్పింగ్ ఎన్యూమరేట్ అలా యూజ్ చేసుకుంటాం. అండ్ లైక్ మ్యాప్ మీకు తెలిసిందే, లైక్ అది జస్ట్ ప్రతి ఫంక్షన్కి అప్లై చేయడానికి మనం యూజ్ చేస్తాము. అండ్ ఫిల్టర్ తెలుసా, ఒక కండిషన్ అంటే నువ్వు ఒక కండిషన్ డిఫైన్ చేసుకుని ఆ కండిషన్తో ఫిల్టర్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు నువ్వు ఫిల్టర్ అనేది యూజ్ చేస్తావు. లెట్స్ సే నమ్స్ అనేది ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 అనుకున్నాం. అండ్ దీంట్లో నేను
ఈవెంట్స్ కనుక్కుందాం అనుకుంటున్నా. ఈవెంట్స్ కనుక్కోవడానికి లిస్ట్ ఆఫ్ ఫస్ట్ అంతా ఒక లిస్ట్ లాగా కావాలి కదా నాకు అవుట్పుట్. సో నేను ప్రతిసారి లిస్ట్ అండ్ ఆఫ్ అని పెట్టుకున్నాను. అండ్ ఫిల్టర్ని ఎలా యూజ్ చేస్తానో చూడండి. ఫిల్టర్ ఆఫ్ లాంబ్డా ఫంక్షన్లో డిఫైన్ చేసేద్దాం. చెప్పాను కదా, ఒక ఫంక్షన్ డిఫైన్ చేసే బదులు లాంబ్డా ఫంక్షన్ డిఫైన్ చేసేస్తే డెఫ్ ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ యూ క్యాన్ రీయూజ్ ఇట్. సో ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ ఓన్లీ ఎక్స్ అనుకుందాం. అండ్ దాని మీద ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నా, ఈవెన్ కదా తెలుసుకోవాలంటే ఎక్స్ మోడల్లో 2 చేస్తే అయిపోతుంది కదా. ఒకవేళ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే అది ఈవెన్, అంతే కదా. అండ్ దెన్ యూ వాంట్ టు గో త్రూ వర్డ్ విత్ నమ్స్, లైక్ ఇటరేట్ ఓవర్ నమ్స్ మొత్తం మీద ఇటరేట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇలా కామా పెట్టి ఇలా ఇచ్చామనుకో దాని మీద మొత్తం ఇటరేట్ అవ్వాలి అని చెప్పి. సో నువ్వు ఇక్కడ ఏంటి, సింపుల్గా ఒక కండిషన్ రాస్తున్నావు ఫిల్టర్ అని పెట్టి. దాన్ని బట్టి ఈ ఈవెంట్స్ అనే దాంట్లో ఈవెంట్స్ అనే లిస్ట్ ఫామ్ అవుతుంది ఈ ఫిల్టర్ అనే ఒక కండిషన్ వల్ల. నువ్వు జస్ట్ ప్రింట్ ఈవెంట్స్ అని కొట్టేస్తే ఈవెంట్స్ అనేది ప్రింట్ అయిపోతుంది. సో ఫిల్టర్ అనేది ఇందుకు పడతాం. 2,4 అనేది దాంట్లో ఈవెంట్స్ అవి మాత్రమే వచ్చేసాయి. అండ్ ఇంకేమున్నాయి, రెడ్యూస్ అని కూడా ఒకటి ఉంది. సో రెడ్యూస్ అని ఒకటి చెప్పేసి క్లోజ్ దిస్. సో రెడ్యూస్కి మాత్రం ఫ్రమ్ ఫంక్షన్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి దీన్ని. ఫంక్షన్స్ అనుకుంటా, సారీ ఫంక్ టూల్స్. ఫ్రమ్ ఫంక్ టూల్స్ ఇంపోర్ట్ రెడ్యూస్. సో రెడ్యూస్ ఏంటంటే లైక్ రిపీటెడ్గా ఒక ఫంక్షన్ అప్లై చేసి ఒక సింగిల్ రిజల్ట్లోకి రెడ్యూస్ చేస్తుంది అనమాట దీనివల్ల. రెడ్యూస్ విల్ షో యూ విత్ అన్ ఎగ్జాంపుల్. నమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్తో 1 2 3 4 అని చేసేసుకున్నాం. ఓకే థ్యాంక్ యూ. సో నమ్స్ అనేది 1 2 3 4. ఇప్పుడు నేను ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సపోజ్ వీటన్నిటికి ప్రోడక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను రెడ్యూస్ ఫంక్షన్ యూజ్ చేస్తాను. రెడ్యూస్ ఫంక్షన్లో నేను లాజిక్ ఏం రాద్దాం అనుకుంటున్నాను, లాంబ్డా ఫంక్షన్తో లాజిక్ రాసేస్తాను. ఎప్పుడన్నా లాంబ్డా ఫంక్షన్తో రాస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఫంక్షన్ డిఫైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. XY అనేది నా ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్. నేను దాని మీద ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేసుకోవాలనుకుంటున్నాను, ప్రోడక్ట్ కాబట్టి X into Y. అండ్ దెన్ ఐ జస్ట్ వాంట్ టు ఇటరేట్ ఓవర్ నమ్స్. సో ఇలా నమ్స్తో ఇటరేట్ అవుతుంది, X into Yతో మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఒకటి Y ఒకటి అనుకొని అది తీసుకుంటుంది. దెన్ ఇట్ కీప్స్ ఇటరేటింగ్. కానీ లాస్ట్ అది ఎప్పటివరకు సింగిల్ రిజల్ట్ వచ్చేంతవరకు అది ఇటరేట్ అవుతూనే ఉండాలన్నప్పుడు మనం రెడ్యూస్ వాడతాం. ఇప్పుడు ప్రోడక్ట్ అని తీసుకున్నాను అనుకో, వాట్ డస్ ఇట్ గివ్ మీ, $24. సో అదేమైంది, XY అలా తీసుకుంది 1 into 2 అండ్ దెన్ 2 into 3 అండ్ దెన్ అగైన్ మళ్ళీ 6 వస్తుంది, 6 into 4 24. అలా ఒక ఫైనల్ రిజల్ట్ లాగా తీసుకొచ్చి ఇస్తుంది. రెడ్యూస్ అనేది అందుకు యూజ్ చేస్తాం, ఇంకో సింగిల్ రిజల్ట్లోకి రెడ్యూస్ చేయడానికి. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్ యూసేజ్. యా సో దీంతో మీకు మ్యాక్సిమం పైథాన్లో ఉన్నవన్నీ కవర్ అయిపోయినట్టే. మ్యాప్ గురించి లైక్ ఐడియా ఉందా, ఓవరాల్ లైక్ జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్పిన ఎందుకు యూజ్ చేస్తాను. ఓకే బ్రో. సో మ్యాప్ అనేది ఒకటి ఏంటంటే లైక్ సింపుల్గా చెప్పాలంటే మ్యాప్ యూజ్ చేయకుండా కూడా మనం ఒక లూప్తో రాసేయచ్చు అనమాట. కానీ మ్యాప్ అనేది ఏంటంటే ఒక మ్యాప్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. యూజువల్లీ ఏంటంటే ఇట్ ర్యాప్స్ ఇట్ ఇన్ ఏ లిస్ట్ రిజల్ట్ రిజల్టబుల్. ఒకవేళ మ్యాప్ యూజ్ చేయకపోతే ఎలా రాస్తాం అనేది ఒకటి చూపిస్తాం. ఇప్పుడు నమ్స్ అనేది పైన ఉంది కదా, పైనదే వాడదాం. సో నమ్స్ 1 2 3 4 అండ్ దెన్ స్క్వేర్స్ అనుకుందాం. డిఫైన్ చేసుకుంటున్న SQ ఈజ్ ఈక్వల్స్ టు 0 లైక్ ఎంప్టీ లిస్ట్ అని చెప్పేసి. ఫర్ నమ్ ఇన్ నమ్స్ అనేది ఒక ఇటరేషన్ లాజిక్ రాసుకొని SQ డాట్ స్క్వేర్స్లో అపెండ్ చేసుకోవాలి కదా లిస్ట్లో. అపెండ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే ఏంటి, నమ్ ఇంటూ 2 లైక్ పవర్ 2 కదా, ఎక్స్పోనెంట్ ఆఫ్ 2. సో ఇదే కదా మనకు కావాల్సింది, ఇదే కదా మనకి స్క్వేర్స్ కావాలంటే. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ SQ. సో ఇది నార్మల్గా జనరలైజ్డ్ వర్షన్ మ్యాప్స్ యూజ్ చేయకపోతే. ఇప్పుడు మ్యాప్స్ యూజ్ చేస్తే ఎలా చేసుకోవచ్చు సేమ్ ఫంక్షన్ని. ఇప్పుడు నమ్స్ అనేది సేమ్ అదే అనుకుందాం, మళ్ళీ డిఫైన్ చేయడం ఎందుకు. SQ ఈజ్ ఈక్వల్స్ టు, నేను ఇక్కడ లిస్ట్ అని ఒకటి క్రియేట్ చేసుకుని అదొక లిస్ట్ లాగా అవుట్పుట్ రావాలి కాబట్టి లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్. సో మ్యాప్ అనేది ఎలా యూజ్ చేస్తామో చూడండి. లాంబ్డా ఫంక్షన్
మ్యాప్తోనే ల్యాండా యూజ్ చేసుకొని ల్యాండాతో పాటు ఎక్స్ అనేది ఒక ఓన్లీ ఆర్గ్యుమెంట్ ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ విచ్ విల్ బీ ఇటరేటింగ్ ఓవర్ నమ్స్. నేను ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నా ఎక్స్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 అంటే ఎక్స్ పవర్ 2 అండ్ దెన్ ఇటరేట్ ఓవర్ నమ్స్. సో ఇది నేను చేయాలనుకుంటున్నా. సింపుల్గా ఇప్పుడు నేను ఏంటి జస్ట్ ప్రింట్ ఎస్క్యూ అని కొట్టేస్తే మాత్రం చాలు, చాలా సింపుల్గా అయిపోతుంది. సో జస్ట్ ఏంటంటే సింప్లిసిటీ, రెండింటికి సేమ్ అవుట్పుటే వస్తుంది, సేమ్ అవుట్పుట్, బట్ ద వే ఆఫ్ రైటింగ్, ద నెంబర్ ఆఫ్ లైన్స్ విచ్ యూ రైట్ గెట్స్ రెడ్యూస్డ్. సో అది మ్యాప్. సో దట్స్ ఇట్. ఐ థింక్ ఆల్మోస్ట్ లైక్ మనం ఏమేమైతే వాడతామో జనరల్గా అవన్నీ ఫ్రాపప్ అయిపోయినట్టే. బట్ స్టిల్ మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది, అది నేను ఎన్ఎల్పిలో చూస్తాను. ఇప్పుడు చెప్పడం కంటే ఐ థింక్ ఎన్ఎల్పిలో చెప్పడం అనేది అది కరెక్ట్. నేను యూనిట్ టెస్టింగ్, పై టెస్టింగ్ కూడా ఉంటాయి, బట్ వీ మైట్ ఇగ్నోర్ ఇట్ ఫర్ నౌ బికాజ్ దోస్ ఆర్ సమ్ లాస్ట్ స్టఫ్ టు బి మేడ్. మనం డిప్లాయ్మెంట్స్ టెస్టింగ్ ఫేజ్లో అప్పుడు మాట్లాడుకుందాం. లాస్ట్ అంటే కైండ్ ఆఫ్ ఆఫ్టర్ డీప్ లెర్నింగ్, జనరేటివ్ ఏ వాటి తర్వాత అన్నిటి తర్వాత, అప్పటిదాకా అవసరం లేదు. సో ఈలోపు ఒక సింపుల్ థింగ్ ఏంటంటే లాగ్ చేసుకుంటాము. లాగ్ చేసుకోవడానికి లాగింగ్ మోడ్యూల్ యూజ్ చేస్తాం అనమాట. అదేంటంటే జస్ట్ ఇంపోర్ట్ లాగింగ్ అని చేసి ఎప్పుడన్నా నీకు ఏదైనా లాగ్ చేయాలనుకుంటున్నావు అంటే ఇన్ఫర్మేషన్ లాగింగ్ డాట్ ఎర్రర్ అని చెప్పేసి నీకు ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నావు, ఒక టెక్స్ట్ ఫైల్లోకి సేవ్ చేయాలనుకుంటున్నామో అది లాగ్ చేసుకుంటావు. సో ఇవి తప్ప మీకు పైథాన్లో జనరల్గా డెవలప్మెంట్లో యూజ్ చేసే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా పెద్ద కాన్సెప్ట్స్ ఉండవు, మోస్ట్లీ ఇవే. సో యా, దట్స్ ఇట్. I think that's the end of the class. And if you have any doubts? Okay. Thank you.